ప్రభుత్వం జీవో విడుదల చేయకుండానే అనకాపల్లి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బరితెగించారు. మద్యం సీసాకు 10 రూపాయలు చొప్పున పెంచేసి అందులో సగం వాటాను కాజేస్తున్నారు. తమది ఒక ప్రత్యేక రాజ్యం అనుకున్నారో ఏమో, శుక్రవారం సాయంత్రం నుంచి రేట్లు పెంచేశారు. ఎంఆర్పీపై అదనంగా వసూలు చేస్తున్న 10 రూపాయల్లో మీకు సగం మాకు సగం అంటూ ఎక్సైజ్ అధికారులు వాటాలు ఏర్పాటు చేసేసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో దాదాపు 160 మద్యం దుకాణాలున్నాయి. అదనంగా వసూలు చేస్తున్న 10 రూపాయల వల్ల ఒక్కో షాపు నుంచి 20,000 రూపాయల కలెక్షన్ వస్తుంది. అంటే ఒక్క రోజుకు అనకాపల్లి జిల్లాలో 32 లక్షల రూపాయలు అనధికారికంగా కలెక్షన్ వచ్చి పడిపోద్దన్నమాట. ఇందులో ఎక్సైజ్ శాఖకు 16 లక్షలు, మద్యం దుకాణదారులకు 16 లక్షల రూపాయలని లెక్కలు వేసుకున్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న వెంటనే అంటే శుక్రవారం సాయంత్రం నుంచే అనకాపల్లిలో కొత్త రేట్లు అమలులోకి వచ్చేశాయి. సారాలో నీళ్లు కలిపినట్టు మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా ఏకమైపోయారు. అనకాపల్లి జిల్లాలో దాదాపు 160 మద్యం దుకాణాలున్నాయి. అదనంగా వసూలు చేస్తున్న 10 రూపాయల వల్ల ఒక్కో షాపు నుంచి 20,000 రూపాయలు అదనంగా వస్తాయి. అంటే ఒక్క రోజుకు అనకాపల్లి జిల్లాలో 32 లక్షల రూపాయలు అనధికారిక కలెక్షన్ వచ్చేస్తుంది. ఇందులో ఎక్సైజ్ శాఖకి 16 లక్షలు, మద్యం దుకాణదారులకు 16 లక్షలు వెళ్లిపోతున్నాయి. ఎక్సైజ్ అధికారులు ఇంతలా బరి తెగించారంటే ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి.